శ్రీమద్ రామాయణం బాలకాండ 27వ సర్గ. ఆ రాత్రి గడిచిపోగా ప్రఖ్యాత విశ్వామిత్రుడు మధురమైన చిరునవ్వుతో రాముడిని పిలిచాడు. ఓ మహాయశస్సు గల రాకుమార, నేను అత్యంత సంతోషంగా ఉన్నాను. నీవు వర్ధిల్లుదువుగాక. నీపై గల అపారమైన ప్రేమ మరియు అభిమానంతో నేను నీకు సమస్త ఆయుధాలను ప్రసాదిస్తాను. ఈ దివ్యాస్త్రాల సహాయంతో మిమ్మల్ని యుద్ధానికి ఆహ్వానించి శత్రువులుగా మారిన దేవతలు, రాక్షసులు, నాగులు, గంధర్వులను కూడా మీరు ఓడించి బందీలుగా పట్టుకోగలరు. అటువంటి ఆయుధాలన్నిటినీ నేను మీకు ప్రసాదిస్తాను. మీకు శుభం కలుగుగాక. పరాక్రమవంతుడైన వీరుడైన రామ, నేను నీకు గొప్ప దండచక్రాన్ని ప్రసాదిస్తాను. ఓ పురుషులలో శ్రేష్ఠుడా, నీకు ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, ఇంద్రాస్త్రం, వజ్రాస్త్రం మరియు గొప్ప శివశూలం అనే బ్రహ్మశిరాస్త్రం, ఐషికాస్త్రం, అత్యంత శ్రేష్టమైన బ్రహ్మాస్త్రం కూడా అనుగ్రహిస్తాను. కాకుత్స వంశంలో పుట్టినవాడా, పురుషులలో పులివంటి వాడా ఓ రామ, మోదకి, సికరి అనే 2 మెరిసే గదలను కూడా నేను నీకు ప్రసాదిస్తాను. రామ, నేను నీకు ధర్మపాశం, కాలపాశం, వరుణపాశం ఈ 3 అద్భుతమైన ఆయుధాలను కూడా ప్రసాదిస్తాను. రఘువంశోత్తమ, నేను నీకు శుష్క, ఆర్ద్ర, పొడి మరియు తడి అనే 2 వజ్రాస్త్రాలను, అలాగే పినాకాస్త్రాన్ని, నారాయణాస్త్రాన్ని కూడా ప్రసాదిస్తాను. కలంకరహితుడా రామ, నాకిష్టమైన శిఖర అనే ఆగ్నేయాస్త్రాన్ని, అలాగే ప్రతన అనే వాయువ్యాస్త్రాన్ని కూడా నేను నీకు ప్రసాదిస్తాను. కాకుత్స వంశంలో పుట్టిన ఓ రామ, నేను నీకు హయశిర, గుర్రపుతల, క్రౌంచాస్త్రం అనే 2 శక్తులను ప్రసాదిస్తాను. నేను ఈ ఆయుధాలన్నిటినీ ప్రసాదిస్తాను. భయంకరమైన కంకాలాన్ని, కపాలం అనే రోకలిని మరియు అసురులు వాడే కంకణాన్ని కూడా ప్రసాదిస్తాను. ఓ మహాబాహువు గల యువరాజా, నేను నీకు మహాస్త్రాన్ని, వైద్యధరను మరియు నందన అనే ఒక అద్భుతమైన ఖడ్గాన్ని ప్రసాదిస్తాను. రామ, నేను నీకు ఎంతో ప్రీతిపాత్రమైన గాంధర్వాస్త్రాలను, నిద్రను కలిగించే మరియు అణచివేసే మాన్వాస్త్రం, అలాగే సౌరాస్త్రం కూడా ప్రసాదిస్తాను. ఓ ప్రసిద్ధ రాకుమార, పురుషులలో శ్రేష్ఠుడా, దర్పణ, శోషణ, సంతాపన, విలాపన, కామధేనువుకి ప్రీతికరమైన అజేయమైన మదనాస్త్రం మరియు రాక్షసులకు ప్రీతికరమైన మోహన అనే పైశాచాస్త్రాలను స్వీకరించు. పురుషులలో శ్రేష్ఠుడా, మహాపరాక్రమవంతుడా, తామస, సౌమన అస్త్రాలను, అజేయమైన సంవర్ధ ఆయుధాన్ని, మౌసల సత్యాస్త్రాలను, అత్యంత శ్రేష్టమైన మాయాధరాస్త్రాన్ని, శత్రువుల శక్తిని హరించే భయంకరమైన తేజ ప్రసారాన్ని, శిశిర అనే సున్నితమైన ఆయుధాన్ని, అత్యంత భయంకరమైన త్వష్టాస్త్రాన్ని, బగుని భయంకరమైన సితేషు అస్త్రాన్ని, తీక్షణ బాణాలతో కూడినది అనేక మానవాస్త్రాలని స్వీకరించు. రామ, ఓ మహాబాహువు గల యువరాజా, కోరిన రూపం ధరించగల శక్తివంతమైన అత్యున్నతమైన ఆ అస్త్రాలను స్వీకరించు. పవిత్రీకరణ క్రతువు తర్వాత మహాతపస్వి విశ్వామిత్రుడు తూర్పునకు తిరిగి నిలబడి సంతోషంగా రాముడికి ఆ అద్భుత మంత్ర సముదాయాన్ని ప్రసాదించాడు. మహర్షి రాముడికి, దేవతలకు కూడా లభించడం కష్టమైన ఆ ఆయుధాలు పూర్తి సమూహాన్ని రాముడికి ప్రసాదించాడు. వినయశీలుడైన తపస్వి విశ్వామిత్రుడు ఆ పూజ్యనీయమైన అస్త్రాల వాటి అధిదేవతలను ఉద్దేశించి మంత్ర పదాలను ఉచ్చరిస్తుండగా ఆ అస్త్రాలన్నీ వాటి అతీత శక్తులతో రాముడిని సేవించడానికి హాజరయ్యాయి. ఆయుధాలకు అధిష్టాన దేవతలు దాతృత్వంతో చేతులు జోడించి, మేము ఇక్కడ ఉన్నాము మీ సేవలో అని రాముడితో పలికారు. రాముడు తన చేతులతో అస్త్రాలను స్వీకరించి, నా మనసులో నివసించండి, నేను మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు నాకు సేవ చేయండి అని వాటిని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఉత్సాహంగా ఉన్న రాముడు మహాతపస్వి విశ్వామిత్రుడికి నమస్కరించి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇది శ్రీమద్ రామాయణంలో ఆదికావ్యమైన వాల్మీకి రచిత బాలకాండలో 27వ సర్గ.